పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు అనగానే తల్లులకి వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టాలా అని చెప్పేసి లక్ష ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు నేనైతే మా పాప కోసము క్యాప్సికమ్ పకోడీ చేశానండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లోకి 4:2 రేషియోలో శనగపిండి బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత చిటికడు వాము, మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా, జీరా, గరం మసాలాలు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ని వేసుకుంటూ మిర్చి పిండి బ్యాటర్ మాదిరిలాగా కలుపుకోవాలి. ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా ముంచి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ పకోడీ రెడీ. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.